ఎందుకు అన్నాడు? బెంగళూరు, చెన్నై వాటి లాంటి వాటితో పోటీ పడగలిగిన నగరం అదే. ఇది సృష్టించాలి, అది ఆల్రెడీ సృష్టించబడిన నగరం. అక్కడేదో అద్భుతాలు చేస్తానల్లా. ఓ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాజధానికి కావాల్సిన భవనాలు ఏర్పడిపోతే సెట్ అయిపోతుంది. 10,000 కోట్లు ఒక రాష్ట్రానికి పెద్ద కష్టం కాదు, కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెద్ద కష్టం. 1,00,000 కోట్లతో కూడా ప్రాథమిక నగరం కింద మాత్రమే తయారవుతుంది. అది ఎక్స్పాన్షన్ ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, 70 ఏళ్ళు పడుతుంది అంటున్నాం. ఇది ఏమంటున్నాం, హైదరాబాద్ ఒక్క రోజులో వచ్చిందా 200 ఏళ్ళు అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇదివరకు ఏమన్నాం, 5 ఏళ్లలో హైదరాబాద్ అగ్రభాగానికి తీసుకెళ్ళింది మేమని చెప్పాం. ఇది వాస్తవం. మనం మన కళ్ళెదురుగుండా జరుగుతున్న దాన్ని కన్వీనియంట్ గా కన్వే చేస్తున్నాం, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఇదే రాజధాని 29 గ్రామాలతో రాజధాని ఎట్లాగా మున్సిపాలిటీ అన్నది చంద్రబాబే కదా. మరి విజయవాడ, గుంటూరులో ఎందుకు కలపట్లేదు ఆయన? ఎందుకు ఇవాళకి కూడా నగరాన్ని నోటిఫై చేయలేదు ఆయన? అంటే నాకు తెలిసి ముందు ఇప్పటికిప్పుడు ఇది పని ఇప్పుడే అనేస్తే కనుక ఈ రైతుల్లో తిరుగుబాటు. అంటే అక్కడ నగరం ఏర్పడాలి కదా ముందు నోటిఫై చేయాలంటే. నగరం ఎట్ట ఏర్పడుతుంది? నగరం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నువ్వు డిసైడ్ చేసుకుంటే కదా నువ్వు బాగు చేసేది. ఎక్కడి నుంచి ఎక్కడికో తెలియకుండా ఊరికనే మొత్తం చేసి పడేస్తావు. బిల్డింగ్ కట్టడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంటావు, అంతేగాని మొత్తం బిల్డింగ్ కట్టి పడేసేసి ఇందులో నాదేదో నా పార్ట్ నాకు ఇవి అంటావా? అనం కదా. నువ్వు నగరం అనేటటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చేద్దాం అనుకున్నావు నువ్వు. ఇది క్లారిటీ ఉండాలి. ఇక్కడ జగన్ కొన్నది ఏంటంటే కమ్యూనికేషన్ వేలో మిస్సింగ్. అతను చెప్తున్నది వీళ్ళు చెప్తున్నది ఒకటే, ఈ చంద్రబాబు గారు చెప్పింది జగన్ చెప్పింది ఒకటే. కాబట్టి ఎదుటి వాళ్ళని కించపరిచే విషయంలో వాస్తవం దాచుతున్నారు. ఇప్పుడు 29 గ్రామాలతో చాలదు, అది మున్సిపాలిటీగా